హరి ఓం. తన కోపమే తన శత్రువు, తన శాంతము తనకు రక్షదయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, తన కోపమే తనకి శత్రువులు, వేరే శత్రువులు ఎక్కడో లేరు సుమా. తన శాంతమే తనకు రక్ష. మనం సంతోషంగా ఉండేమాట ఉంటే మనకు అదే రక్ష. అది ఎలా ఉంటుందంటే, మనం దయ చూపించే మాట ఉంటే శాంతంగాను, వాళ్ళే మనకు చుట్టాలుగా, బంధువులుగా, మనకు రక్షకులుగా ఉంటారు సుమా. తన దుఃఖమే నరకమండ్రు. మరి నరకం అనేది ఎక్కడో లేదు. మనము చేతులారా చేసుకున్నటువంటి దుష్కర్మలే మనకు దుఃఖానికి దారి తీస్తాయి సుమా. అందుకని ఇవన్నిటినీ మనం తెలుసుకొని, గ్రహించుకొని శాంతంగా ఉందాం, కోపాన్ని విడుద్దాము, దయ చూపిద్దాము, దుఃఖం నుండి బయటపడదాం, సంతోషంగా ఉందాము అని బద్దెని గారు చాలా చక్కగా చెప్పారు. మనం నేర్చుకుందాము. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.